మన తోటలో ప్రూనింగ్ చేపిస్తున్నాం అని చెప్పాను కదా. ఓకే, ఫస్ట్ అయితే ప్లాంట్ ఇలా ఉంది, మొత్తం చాలా క్లమ్జీగా పెరిగిపోయింది, గాలాడకుండా. దానివల్ల ఇలా వచ్చింది లాస్ట్ టైం కూడా ప్లాంట్ మీద మచ్చ. సో ఇప్పుడు నేను చెప్పినట్టు మార్కాపురం నుంచి అన్నయ్య వాళ్ళని పిలిపించాను అన్నాగా ప్రూనింగ్కి. వాళ్ళు చేస్తున్నారు, స్టార్ట్ చేశారు. సో బిఫోర్ ప్రూనింగ్ పెట్టాను కదా, ఇప్పుడు ఆఫ్టర్ ప్రూనింగ్ మనం చూద్దాం. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇది ఆల్రెడీ 6 years ప్లాంట్. నేను ఫస్ట్ 3 years అప్పుడు నల్గొండ వాళ్ళతో చేపించాను, కానీ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. వీళ్ళు బాగా చేస్తున్నారని నేను రీల్స్ అన్నీ చూసి చేపించడం స్టార్ట్ చేశాను. సో ఇలా ఉంది. యాక్చువల్గా ఇంకా ప్రూనింగ్ అయినవి కూడా ఉన్నాయి. ఇది ఆల్రెడీ ప్రూనింగ్ అయిపోయింది ప్లాంట్. మనం ప్రూనింగ్ చేయించడం వల్ల ఏంటంటే మనకి ప్లాంట్కి మంచిగా వెంటిలేషన్ ఉంటుంది, గ్రోత్ బాగుంటుంది, ఫ్రూటింగ్ బాగుంటుంది అంతా. సో ఇప్పుడు ఇది ప్రూనింగ్ అయిపోయింది కంప్లీట్గా. ఇట్లా ఉందన్నమాట. ఫ్రీగా వెంటిలేషన్ వస్తుంది, గాలాడుతుంది ప్లాంట్కి, మంచిగా ఉంది. ఓకే అన్న చెప్పు, ఎన్ని ఇయర్స్ నుంచి యాక్చువల్గా ప్రూనింగ్ స్టార్ట్ చేయాలి మనం ఒక ప్లాంట్కి? మనం ఎన్ని ఇయర్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో చేసామంటే మళ్ళీ 3rd year 5th year అట్లా ఏంటి అని అడుగుతున్నాను. ఫస్ట్ 1 year ప్లాంట్ వేసుకుంటే 1 year నుంచి స్టార్ట్ చేయాలి మేడం ప్రూనింగ్. ఓకే, ప్రతి 1 yearకి ఒకసారి ప్రూనింగ్ చేయించుకోవాలి. అట్లా 3rd year ప్రూనింగ్ చేయించుకుంటే 4th yearలో కాపు వచ్చేస్తుంది. ఓకే, అట్లా మేడం ప్రూనింగ్ చేయించుకోవటం వల్ల చెట్టు అంతా డెవలప్ అయింది. ఓకే. సో మీదేంటి అంటే మీరు కాంటాక్ట్ చేస్తే వచ్చి సైట్ విజిటింగ్ చూసి మళ్ళీ వస్తారా, లేకపోతే వర్క్లోకి దిగిపోతారా? చూసి మాట్లాడుకొని వర్క్లో దిగిపోతాం మేడం. ఓకే, మీకు ఫుడ్ అను స్టేకి మాత్రమే అవైలబుల్ ఎమ్యూనిటీస్ మేము సప్లై చేయాలి. అవును మేడం, అంతే కదా. యా, మొత్తం ఆంధ్రాలో ఎక్కడికైనా వెళ్తారు కదా? ఎక్కడికైనా వెళ్తాం మేడం, ఆంధ్ర తెలంగాణ. ఓకే, 2 తెలుగు రాష్ట్రాలలో. ఓకే. ఇప్పుడు ప్రూనింగ్ ఎప్పటి నుంచి ఎప్పుడు చేయించుకోవాలి? అంటే ఇన్ని మంత్స్లోనే చేయించాలి అని ఉంటుంది కదా మనకి. క్రాప్ అయిపోయాక జూన్ జూలై ఆగస్టులో ప్రూనింగ్ కంప్లీట్ చేసేసుకోవాలి. గడ్డి అలా ఏమైనా ఉన్నప్పుడు ఎక్కువ ఉంటే ఏమైనా చేయించి మిమ్మల్ని పిలవాలి. అవును మేడం.